నాడు నేడు నిధులు విడుదల కాక విద్యార్థులు అవస్థలు. గడ్డ కట్టిన సిమెంట్ బస్తాలు. ప్రజాధనం వృధా. పంచాయతీ కార్యాలయమే పాఠశాల. విద్యార్థులకు బాత్రూములు లేని పాఠశాలలు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సోమయాజులపల్లె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరడంతో గత 20 నెలల నుండి పంచాయతీ కార్యాలయమే పాఠశాలగా మారింది. అప్పటి నుండి ఇప్పటి వరకు విద్యార్థులకు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల నిర్మాణానికి నాడు నేడు పథకం కింద 53 లక్ష రూపాయలు మంజూరు కాగా, గత ప్రభుత్వంలో 15 లక్ష రూపాయలు మాత్రమే విడుదలయ్యాయి. పాఠశాల మరుగుదొడ్లు బేస్ మట్టం వరకు మాత్రమే నిర్మాణం పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మిగతా నిధులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. పనులు నిలిచిపోవడంతో దాదాపు 50 బస్తాలు సిమెంట్ గడ్డకట్టి నిరుపయోగంగా మారింది. పాఠశాలలో 54 మంది విద్యార్థులు, 2 టీచర్లు ఉన్నారు. మరుగుదొడ్లు లేక బహిర్భూమిని వినియోగించుకుంటూ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఈ పాఠశాల దుస్థితి కనిపించడం లేదా అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అలాగే అయ్యవారి కోడూరు గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో నాడు నేడు నిధులు రాక బాత్రూంల నిర్మాణం నిలిచిపోవడంతో గ్రామ సచివాలయంను శౌచాలయంగా మార్చుకున్నారు. అందులో ఒకే బాత్రూం ఉండడం, మరియు విద్యుత్ లేకపోవడం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. పాఠశాలలలో మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా త్వరగా నిధులు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరారు.